హలో గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. సో ఇవాళ వచ్చేసి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మేము ఒక సండే రైడ్ అయితే చేస్తున్నాం. యాక్చువల్ ఏమైందంటే లాస్ట్ టైం మేము ఒక వింటర్ సీజన్లో అయితే వేసాం, బట్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్ సీజన్. మధ్యలో చిన్న గ్యాప్ అయితే వచ్చింది. అది గ్యాప్ ఎందుకు వచ్చిందో నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్లీ మన బైక్ని అయితే కోల్డ్ స్టార్ట్కి అయితే పెట్టేసిన నీట్గా. ఇంతకుముందే జస్ట్ లేచి నీట్గా ఇట్లా ఫ్రెష్ అయిపోయినా. ఇక ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతా. అండ్ మీటప్ పాయింట్ వచ్చేసి తాండూరు నుంచి ఒక ప్లేస్ ఉంది, ఆ కెనాల్ దగ్గరికి అయితే వెళ్ళడం. సో ఫైనల్లీ మనం బ్రెబ్బెనకి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ మన GT650 అయితే కలుస్తాం. అండ్ అతను కొంచెం ముంగట అయితే ఆగున్నాడు. అతనికి ఇంతకుముందు నేనైతే కాల్ చేసిన. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డైరెక్ట్గా మనం రీచ్ అయిపోతాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడున్నా అనుకుంటే ఇక ఫైనల్లీ దొరికేసిండు. ఒక 650 అయితే కలిసింది. అండ్ ఇంకో 2-3 బైక్స్ అయితే వచ్చేసేడు ఉన్నది. సో దిస్ ఇస్ ద వ్యూ. చలో ఏంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఇంత హీట్ వస్తుంది ఇటు. ఘోరం స్టండ్ ఇది అసలు. ఎంత వస్తున్నా నాకు కొంచెం తక్కువనే ఉన్నది. లిక్విడ్ కూల్ ఇంజన్, లిక్విడ్ కూల్. పాపా చలో వచ్చారు ఇద్దరు. చీటింగ్, ఇద్దరు ఒకటే బండి మీద వచ్చారు. ఇద్దరు ఒకటే బండి మీద వచ్చారు. హాయ్ బ్రో. ఇద్దరు ఒకటే బండి మీద వచ్చారు. ఇది చీటింగ్. ఇది పైన దాలో గీందాలో కాదు. వస్తాడు. ఓ కమాన్. శ్రీనగరానికి ఏమైంది? ఊర్లో ఉన్న వాళ్ళేమో లేట్గా వస్తున్నారు, దూరం ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వస్తున్నారు. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతున్నది? హలో మీట్ మిస్టర్ BMW. మెల్లగా ఇప్పుడే నెక్స్ట్ నీదే. రెడీ కమాన్. మరి అంత ఇవి ఎల్లిపాయలు. వాట్ ఈస్ దిస్? వంకాయ అరటి పండు? దిస్ ఈస్ వంకాయ. హలో, నీ చేతిలో ఏమున్నా చూపెట్టు. బాబు హలో. ఇప్పుడే స్టార్ట్ అయింది మా రైడ్. కానీ ఇంకో థింగ్ ఏంటి అని అంటే, ఇంకో 5 minutesలో మా రైడ్ మొత్తం ఎండ్ అయిపోతుంది. అదే మన సండే రైడ్ మొత్తం అట్లున్నది. మొత్తం ఉల్టా ఉన్నది. మొత్తం ఉల్టా ఉన్నారు బ్రో. నీది TG ఎందుకు రాలే? ఇది నీదేనా బండి? ఇది ఎవరిది? ఇది ఇదేవరిది? ఇది నీదేనా? నీకు నంబర్ ప్లేట్ రాంగ్ ఇచ్చిండు బ్రో. యాక్చువల్లీ TS రావాలి, TG ఇచ్చిండు నాకు. ఒకరికి ఫైనల్లీ మన దాంట్లో 2 TGs అయితే యాడ్ అయినాయి. ఇక మిగతా అన్ని TS. చలో పిల్లలు ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేయండి. ఇక వీళ్ళకి యాక్చువల్లీగా నేను చెప్తున్నా 1 లైన్ మెయింటైన్ చేయండి అనేసి. ఈ పిల్లలకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పియాలి. ఇంకా చాలా స్కిల్స్ వీళ్ళందరూ నేర్చుకోవాలి అనేసి నేను అనుకుంటున్నా. వినవాటి ఇట్లా వెళ్ళిపోతే మొత్తం ఘోరంగా గలీజ్ కనబడుతుంది. 1 లైన్ మెయింటైన్ చేద్దాం అనేసి ఇక నేను అందరికన్నా లాస్ట్ అయితే ఉంటున్నా. లెట్స్ సీ. క్రేజీ లొకేషన్ ఒకసారి చూడండి.
ఇది క్లిక్ చేసింది నాకు నెక్స్ట్ లెవెల్ అసలు క్రేజీ. సో ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. అసలు నేను ఇట్లుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో మీరు కూడా చూసుకోండి ఒకసారి ఎట్లుంటుందో. 1 minute. సరిపోద్దా? ఇగో ఇగో చూడు, వాటే జుగాడు. ఏం జుగాడిస్తున్నారు బ్రో ఒక్కొక్కరు. క్రేజీ అంటే క్రేజీ లొకేషన్. అసలు నేను ఇట్లుంటానని నేను అసలు అనుకోలే. ఇక నీట్గా బైక్స్ అయితే పార్క్ చేసినాం. కొన్ని ఫొటోస్ అండ్ క్లిప్స్ అయితే తీసుకొని మనం ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోతాం. నువ్వే కొనాలి, వేరే వచ్చింది అందుకే గ్రూప్ లో పెట్టాము. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 2-3 మెంబర్స్, కానీ ఇక్కడ ఒక 50 మంది అయితే వచ్చిర్రు ఇప్పుడే స్పాట్లో. హలో 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 ఈ బ్రో BMW బ్రో. వాళ్ళందరూ ఒక 50 మెంబర్స్ అయితే ఇంతకుముందే వచ్చిర్రు కానీ దాంట్లో వెళ్ళి ఒక 45 మెంబర్స్ ఇప్పుడే బయటికి వెళ్ళారు. మిగతా 5 మెంబర్స్ అయితే మేము ఇక్కడ ఉన్నాం. వెళ్ళేటప్పుడు వాళ్ళ బైక్స్ కూడా తీసుకెళ్ళి టైర్ మార్క్స్ ఇవన్నీ వాళ్ళే ఇట్లా వెళ్ళిపోయినాయి. ఒక రేంజ్ లా డైట్ మెయింటైన్ చేస్తాడు. రాగానే ఉల్లిగడ్డలు తినుకుంటూ వచ్చిండు. తర్వాత ఒక వంకాయ కూడా తిన్నాడు. ఖాళీ క్రేజీ ఉండే, మొత్తం వేరే ఉండే. లోపల మొత్తం 8 ప్యాక్లు ఉన్నాయట. ఒకటి ఫ్యామిలీ ప్యాక్ దాంట్లో సపరేట్. ఇక్కడ ఒక చిన్న క్రేజియస్ట్ ఫామ్ హౌస్ ఒకసారి చూడండి. ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి ఇక్కడ నుంచి లొకేషన్. వేరే అసలు. అవునా? हट, दिस इज ए हट. हट है ये, क्या है भाई? क्या क्रेजी लोकेशन है से लाइक हे చిలుకలు అసలు ఎట్లా ఎంత అంటే క్రేజీ లొకేషన్ ఉన్నది. మామూలు అయితే రివీల్ చేద్దాను. అడిగో ఈ బ్రోనే రివీల్ చేయాలంట లొకేషన్. రివీల్ చేయొద్దు, వ్యూ చూపెట్టు, వాళ్ళవి కనుక్కోవాలి ఎట్లున్నాయి. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ. వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏ లెవెల్ అది? వేరే లెవెలా? ఒకటే లెవెలా? ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్. బ్రో ఏం తీసుకొచ్చినావు? ఇడ్లీ సాంబార్ సాపిడి వడలా తీస్తే వడలు వాట్ చాలా ఇష్టం. పొద్దున్న లేచిన వెంబటే వడలు తింటాడు. పల్లె దించు ఏది. సో నీట్గా మన బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ టైం వచ్చేసి 9. అండ్ మన వాళ్ళు రెడీ అయిపోతున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. సో నౌ విల్ రైడ్ దిస్ BMW 310. సో ఫైనల్లీ వి ఆర్ రైడింగ్ ద BMW 310. గుడ్ సేవక్ ఎగ్జాస్ట్ క్రేజీ వస్తుంది. ఒకసారి చూడండి ఎంత క్రేజీ వస్తుంది సౌండ్. బా పెట్రోల్ చెప్తున్నాగా. క్రేజీ సౌండ్ అసలు. అసలు 170 టచ్ చేసినాడు. ఫిక్స్ 170 క్రేజ్ వచ్చింది. కానీ భయం ఏమైంది తెలుసా? దీని హ్యాండిల్ బాబులు అవుతున్నది.
అమ్మా అనుకున్నా నేను తెలుసా 170లో ఓపెన్ అయితే మొత్తం ఇట్లా పల్టీ కొట్టేస్తుంది అసలు క్రేజీ అసలు ఫస్ట్ టైం నేను 170 టచ్ చేసిన సో మీట్ మిస్టర్ స్ట్రీట్ ర్యాపరా స్ట్రీట్ రీపర్ ఇవాళనే తీసుకున్నాడు అనుకుంటా నాకు తెలిసి హలో హలో ఇక దావత్లే ఇక మీరు లాగారు తిన్నారు ఎందుకు బ్రో దావత్లు హాయ్ కంగ్రాచులేషన్స్ బ్రో ఫర్ ద న్యూ బైక్ So that's it for today. Thank you so much for watching. Bye guys. Meet in the next vlog. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.